Hi all, this is Nagarjuna. Let's read news here. Man kills brother's family, ends life in Tirupati. Man kills. Yes ఉందండి ఇక్కడ yes ని చాలా చదవాలి. Brothers family ends. ప్రతిసారి whenever you find yes at the end of any English word, majority of the time the yes must be pronounced like za. Man kills brother's family, ends life in Tirupati. A man killed his brother's wife and children before చూడండి BEFORE బిఫోర్ కాదండి బిఫోర్ ఇక్కడ కూడా ఆర్ సైలెంట్ చేయాలి ఇక్కడ ఆర్ ముందు ఓ ఉందండి ఎప్పుడైనా ఆర్ ముందు వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేసి చెప్తాం బిఫోర్ ఎండింగ్ హిస్ ఓన్ లైఫ్ ఇన్ తిరుపతి ఆన్ జూలై ఎలా చదవాలండి జూలై కాదు జూలై 24 వెన్స్డే ఇట్ ఈజ్ వెన్స్డే ఇట్స్ నాట్ వెడ్నెస్డే Wednesday and అనకూడదు Wednesday. D silent letter. Wednesday. The incident happened in cities Padmavati Nagar locality where it's not where. ఇక్కడ కూడా అంతేనండి సేమ్ అదే రూలు ఆర్ ఉంది ఆర్ ముందు వావిల్ ఉంది వేయ గుడిమెట్ల మోహన్ ఏ సాఫ్ట్వేర్ నాట్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ engineer not engineer engineer took the extreme step of killing his brother's wife Sunita and their daughters Devi Sri and Neeraja before ending his own life. Sources kadandi sources ikkada kuda yes undi. Sources suggest family disputes as the reason behind chudandi behind the whole incident. Police led superintendent of police L. Subbarayudu by Rust చూడండి RUSHED pushed rust ఇలా ఎస్ఎస్తో ఎండ్ అవుతూ తర్వాత ఈడీ చేర్చామనుకోండి ఆ ఈడీని టాలా చెప్తాం pushed rust washed crushed ఇలా rust అని చెప్పాలి rust to the spot and gathered information చూడండి information ఇక్కడ కూడా ఆర్ ఉంది ఆర్ ముందు వావెల్ ఉంది information, imagination, glorification, frustration, legislation ఇలా చెప్పాలి అంతేగాని ఇన్ఫర్మేషన్ అని ఆర్తో కలిపి చెప్పకూడదు information from the family members not members family members and neighbors not neighbors అని అనకూడదండి neighbors and the possible not possible reasons for the killings. The clues team reportedly ఎప్పుడైనా TED వస్తే TIDగా చదువుతాం టెడ్ అని కాకుండా టిడ్ వాంటెడ్ హంటెడ్ navigated frustrated legislated motivated this is how whenever you find TED that TED must be pronounced like TID. So reportedly gathered vital inputs from the spot pertaining to the murder and is learned to be analyzing the same. ఒకసారి చూద్దామండి మీనింగ్స్ కూడా చూద్దాం మ్యాన్ కిల్స్ బ్రదర్స్ ఫ్యామిలీ ఎండ్స్ లైఫ్ ఇన్ తిరుపతి తన బ్రదర్స్ ఫ్యామిలీని కిల్ చేసి తన జీవితాన్ని కూడా అంతమొందించుకున్నాడంట ఏ మ్యాన్ కిల్డ్ హిస్ బ్రదర్స్ వైఫ్ ఒక సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందండి కిల్డ్ ఒక వ్యక్తి తన బ్రదర్ యొక్క వైఫ్ని అలాగే చిల్డ్రన్ని చంపేసి తర్వాత బిఫోర్ ఎండింగ్ హిస్ ఓన్ లైఫ్ తనకి తాను మళ్ళీ సెల్ఫ్గా సూసైడ్ చేసుకునే ముందర వాళ్ళని చంపేశాడు ఎక్కడ జరిగిందండి జూలై 24 వెన్స్డే ఇన్ తిరుపతి ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆ సంఘటన జరిగిందంటే ఇన్ సిటీస్ పద్మావతి నగర్ లొకాలిటీ వేయ గుడిమెట్ల మోహన్ ఓకేనా ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందండి పద్మావతి నగర్ తిరుపతి మోహన్ అనే సాఫ్ట్వేర్ engineer took the extreme step అలా తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడంటండి హిస్ బ్రదర్స్ వైఫ్ సునీత అండ్ దేర్ డాటర్స్ ఇద్దరు పిల్లలు దేవిశ్రీ నీరజ బిఫోర్ ఎండింగ్ హిస్ ఓన్ లైఫ్ ఓకేనా తన జీవితాన్ని కూడా అంతమొందించుకునే ముందర ఇతను ఇది చేశాడు సోర్సెస్ సజెస్ట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ యాజ్ ద రీజన్ బిహైండ్ ద ఓల్ ఇన్సిడెంట్ ఏమంటున్నారండి సోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ మనకి ఫ్యామిలీ డిస్ప్యూటే దీనికి కారణమని చెప్తా ఉన్నారు పోలీస్ లెడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బారాయుడు బై రస్ట్ టు ద స్పాట్ ఎస్పీ సుబ్బారాయుడు గారు స్పాట్ని వెళ్ళారటండి
and gathered information from the family members and neighbors on the possible reasons for the killings. కుటుంబ సభ్యుల నుంచి అలాగే నైబర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటండి. ఓకేనా, రీజన్స్ కనుక్కున్నారట. ద క్లూస్ టీమ్ రిపోర్టెడ్లీ గ్యాదర్డ్, తెలిసిన దాన్ని బట్టి రిపోర్టెడ్లీ అంటే రిపోర్టెడ్లీ అంటే యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ పర్ ద గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్, తెలిసిన దాన్ని బట్టి ద క్లూస్ టీమ్ రిపోర్టెడ్లీ గ్యాదర్డ్ వైటల్ ఇన్పుట్స్. Vital means important inputs from the sport pertaining the murder, regarding pertaining ante relevant to the murder, and is learned to be analyzing the same. ఇలా చిన్న చిన్న వార్తలు తీసుకుని చదవాలండి. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే తొలి రోజులో మాట్లాడడం కానీ చిన్నపాటిగా మాట్లాడడానికి కోసం అర్థం చేసుకుంటూ చదవడానికి పెద్ద పెద్ద వార్తలు ఏమీ చదవక్కర్లేదు, చిన్న చిన్న వాటితోనే మొదలుపెట్టి చదివితే మంచిదండి. అందుచేతనే ఇలాంటి చిన్న చిన్న కిల్లింగ్స్, మర్డర్స్ ఇలాంటివే తీసుకుని నేను చెప్తా ఉన్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఆల్.